ఈ రోజు మన లెగ్ ని అన్బాక్సింగ్ చేసేయబోతున్నాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? మన బాగా మిస్ అయినట్టున్నారు. ఎందుకు ఎవరో అయ్యే ఉంటారులే. కొన్ని రోజుల క్రితం మన కాలుకి బొక్కపడి కట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే కొన్ని సార్లు అది నేనే మర్చిపోతాను అనుకోండి, అది వేరే విషయం. ఈ రోజుతో మనకు విడుదల, ఎందుకంటే ఈ కొట్టు తీసేయబోతున్నారు కాబట్టి. అందుకే మంచి సినిమా పెట్టుకుని టిఫిన్ అయితే వేసేసా. ఈ సినిమా ఏంటో చెప్పలేకపోతే మీరు తెలుగు వాళ్ళే కాదు, ఇంకా లోపల భయాన్ని బయటికి ఆనందాన్ని మెయింటైన్ చేస్తూ మా వాళ్ళందరితో కలిపి హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఏ మాటగా మాట పలకొల్లు ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ బాగున్నాయి. అలా లోపలికి వెళ్ళగానే కట్టు తీసి కుట్లిప్పేశారు. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అనుకునే లోపే ఇంకో హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఈ హాస్పిటల్ మనకు పెద్దగా నచ్చలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇదే మన తగిలిన దెబ్బ చూడగానే అనిపించింది, అబ్బా కొడుకు కోసం లైన్ లో నుంచి కష్టపడుతున్న నాన్న. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుని దుబ్బ మీద బాంబులు వేసినట్టు డాక్టర్ నా కాల్ అంతా చూసి మళ్ళీ ఒక కొత్త కొట్టేశారు. వెళ్లేదారిలో మా నాన్ని చేప కావాలంటే తినకూడదు అన్నారు. తినడానికి కాదు పెంచడానికి అంటే సరే అన్నారు. ఇన్ని రోజులు ఈ చేపల షాప్ ఎవరిదో అనుకునేవాడిని, కానీ ఈ రోజు తెలిసింది ఇది మా ఫ్రెండ్ దాని. ఇది నాకు ముందరే తెలుసుంటే అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా చేపలు పట్టుకెళ్ళిపోయాం. ఎనీవేస్, మీరు తక్కువ రేట్లలోనే మీ ఎక్వేరియాన్ని మంచి చేపలతో దొల్లగొట్టాలనుకుంటే సాయి ఎక్వేరియం పాలకొల్లుకు వచ్చేయండి. మన వీడియో చూపించి మంచి మంచి చేపలను పట్టేయండి.